ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏమైంది భూమి? అయ్యో మావయ్య! వీడేంటమ్మా ఇప్పుడు వస్తున్నాడు? నేను పెద్ద క్యారియర్ తీసుకొచ్చాను కదా అత్తయ్య, అనుమానం వచ్చినట్టుంది. అందుకే ఫాలో అవుతూ వచ్చినట్టున్నారు. ఆయన కంట పడ్డామంటే మనం అయిపోతాం. పదండి అత్తయ్య. అత్తయ్య, ఆయన ఎందుకు వచ్చాడో ఏంటో నేను చాటుగా వెళ్ళి కనుక్కుంటాను. అప్పటిదాకా మీరు ఇక్కడే ఉండండి. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ సార్. మ్యామ్, ఈవిడ మా అమ్మగారు, పేరు శారద. ఈ హాస్పిటల్కి ఎందుకు వచ్చారో ఏంటో కాస్త ఇన్ఫర్మేషన్ ఇస్తారా? 1 సెకండ్. శారద పేరు మీద ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్. ఓకే, జస్ట్ మినిట్. పోనీ ఈ ఫోటో చూడండి. తన పేరు భూమి, పెద్ద కంత్రి. ఈవిడేమైనా వచ్చిందేమో ఒకసారి చెక్ చేయరా ప్లీజ్? భూమి పేరు మీద కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్. మ్యామ్, నేను హాస్పిటల్ 2-3 డేస్ సీసీటీవీ ఫుటేజ్ చూడొచ్చా? షూర్ సార్, తెప్పిస్తాను. మీరు కొంచెం వెయిట్ చేయండి. ఓకే. ఓకే. భూమి, ఏమైందమ్మా? నా అనుమానం కరెక్టే అత్తయ్య. మన ఫోటోలు చూపించి మరీ మన గురించి ఎంక్వైరీ చేస్తున్నాడు మీ అబ్బాయి. సీసీటీవీ ఫుటేజ్ చూపించమని అక్కడే కూర్చున్నాడు. ఏంటి సీసీటీవీ ఫుటేజా? అంటే నన్ను కూడా చూసేస్తాడుగా. వాడి కంట పడితే ఇంకేమైనా ఉందా? అయ్యో మావయ్య, మీరిలా మాట్లాడకూడదు. మీరిప్పుడు శవం అన్న సంగతి మర్చిపోకండి. ఇప్పుడు ఏం చేద్దాం భూమి? అత్తయ్య, నేను ఇక్కడే ఉంటాను. అలా వెనకేదైనా దారి ఉందేమో ఒకసారి చూసేసి రండి. సరేనమ్మా. అమ్మాయి, రారా. అమ్మాయి కనిపించాడా? లేదు పిన్ని. ఎవరు కనిపించాలి మమ్మీ? ఎవరి కోసం వెతుకుతున్నారు? అయినా ఈ గోరింటాకు నా దగ్గర ఎందుకు వదిలేసావు? డాక్టర్ ముందు నా పరువు అంతా తీసింది. సీరియస్ అవ్వకు బేబీ. నేనొక ఇంపార్టెంట్ పని మీద ఉన్నాను. ఏమనుకోకుండా కొంచెం వెళ్ళి బిల్లు కట్టేసి వస్తావా ప్లీజ్? రిసెప్షన్ దగ్గర వెయిట్ చేయి, మేము వచ్చేస్తాం. గో. నడవలేకపోతుందమ్మాయి, మేమిద్దరం వెళ్ళి బిల్లు కడతాం. వాడిని నువ్వే వెతుక్కో. ఏం అవసరం లేదు. నా వెనకే వచ్చి నువ్వు నా పరువేం తీయనవసరం లేదు. ఆ బిల్లేదో నేనే కడతాను. ఏదో వెతకాలంటున్నారు కదా, వెళ్ళి వెతుక్కోండి. కవరేంటి, పదండి. పిన్ని,
ఉమ్, కేపీ ఈ హాస్పిటల్లోనే ఉన్నాడు. ఈ రోజున ఎలాగైనా వాడిని పట్టుకోవాలి. అమ్మాయి నువ్వు ప్రమాదానికి ఎదురెళ్తున్నావేమోనని నాకు భయంగా ఉందమ్మాయి. నాకు ప్రమాదం ఏంటి పిన్ని? మనకి వాడు దొరికితే వాడికే ప్రమాదం. అది కాదమ్మాయి, మొన్న రాత్రి మీరా కల్లోకి వచ్చినట్టు ఈ రోజు వాడి ఆత్మ నీకెదురుగా వచ్చిందేమోనని నాకు అనుమానంగా ఉంది. అసలే నువ్వు అల్లుడు గారు కలిపి వాడిని చంపేశారు. బలవంతంగా చంపిన మనుషుల ఆత్మలకి బలం ఎక్కువని విన్నానమ్మాయి. ఎదురైతే కసిగా వాడి ఆత్మ నిన్ను కురికి చంపేస్తుంది. ఎందుకొచ్చిన రిస్క్ చెప్పు, ఇంటికి వెళ్ళిపోదాం పదా. పిన్ని, నువ్వు చెప్పినట్టు వాడు నార్మల్ అయితే వాడు నా మీద అటాక్ చెయ్యాలి కదా. తప్పించుకుని ఎందుకు వెళ్ళిపోతాడు? తప్పించుకోవడం కాదమ్మాయి, వాడి ఆత్మలా యాక్ట్ చేస్తున్నట్టుంది. తప్పించుకుపోతుందని దాని వెంట నువ్వు పడతావు కదా, అప్పుడు నిన్ను నిర్మానుష్యమైన ప్లేస్ కు తీసుకెళ్లి వేసేస్తుందన్నమాట. నార్మల్ వెద ఊహలు నువ్వును. చూడు, ఇదే హాస్పిటల్కి ఆ భూమి వచ్చింది. వాళ్ళ ఆయన చచ్చిపోయాడని శవం మీద పడి ఏడుస్తూ శారద కనిపించింది. అంటే నీ అనుమానం నిజమేనన్నమాట. శారదకు రెండో ఆయన కూడా ఉన్నాడన్నమాట. ఆ, అయ్యో పాపం, శారదకి పెద్ద కష్టమే వచ్చింది. ఇద్దరు మొగుళ్ళు ఇంత దగ్గరలోనే పోవాలా? పిన్ని! ఏంటి? శారదకి ఇద్దరు మొగుళ్ళు లేరు, కేపీ ఒక్కడే దాని మొగుడు. వాడు బతికే ఉన్నాడు. ఆ భూమి శారద కలిసి వాణ్ణి కాపాడుతూ మన నుంచి తప్పించాలని చూస్తున్నారు. వాళ్ళకి కనిపించకముందే మనం పట్టుకోవాలి. అర్థమైందా? అంటే శారదకి ఇద్దరు మొగుళ్ళు లేరు అంటావా? పిన్ని, నీకు దండం పెడతాను. నాకు పిచ్చెక్కించావనుకో, నిన్ను పిచ్చి పిచ్చిగా కొట్టి చంపేస్తాను. నోరు మూసుకో. కేపీ బతికే ఉన్నాడు, ఈ సరౌండింగ్స్ లోనే ఉన్నాడు. నువ్వు వెళ్ళి వెతుకు, నేను కూడా వెళ్ళి వెతుకుతాను. త్వరగా పద. అమ్మాయి, వెతుకను అంటే ఇది చంపేసేలా ఉంది. ఎదురెళ్తే వాడాత్మ చంపేస్తుందేమోనని భయంగా ఉంది. ఏంటో ఇంత చిన్న వయసులో నాకు అంత పెద్ద కష్టం. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. భూమి, వెనుక నుంచి తప్పించుకుని వెళ్లిపోయి దారేది కనపడ్డం లేదు భూమి. మరి ఇప్పుడు ఏం చేద్దాం అత్తయ్య? గగన్ రిసెప్షన్ లో కదా కూర్చున్నాడని చెప్పావు. అవును. నేను వెళ్ళి వాడికి ఏదో ఒకటి చెప్పి తీసుకెళ్లిపోతానమ్మా. నువ్వు మావయ్యని జాగ్రత్తగా బయటికి తీసుకొచ్చేయ్, సరేనా? పర్వాలేదు అత్తయ్య, ఆయన అసలే అనుమానంతో రగిలిపోతున్నాడు. మీరు మేనేజ్ చేయగలరా అత్తయ్య? చేస్తానమ్మా, నువ్వేం భయపడకు. ఈ అమ్మ ఎంత చెప్తే అంతే వాడికి. వాణ్ణి బయటికి తీసుకువెళ్ళి నీకు మిస్డ్ కాల్ ఇస్తాను. వాణ్ణి తీసుకువెళ్ళానని చెప్పడానికి అదే పండ గుర్తు, సరేనా? సరే అత్తయ్య. ah